అందరికీ నమస్కారాలు. యాత్ర చూసినప్పుడు అందరం కూడా చాలా ఫీల్ అయినాం. జగనన్న ఇంత కష్టపడ్డాడు, మనం తెలుగుదేశం మీద తొక్కేసేటప్పుడు జనాల్లో కూడా పోయేది కాదు. ఈ సినిమా చూసినాక ఎవరైనా మిస్ అయింటే వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి. నిజంగా పైనున్న రామారావు గారు, పైనున్న కృష్ణ గారు అప్పుడు ఈనాడని తీశాడు రామారావు గారి మీద. ఈరోజు రామారావు గారు పైనుంచి కూడా నన్ను ఎలా మోసం చేశాడో, ప్రజలు ఎలా మోసం చేశాడో ఈరోజు ఈ సినిమా చూసినంత ఆయన ఆనందపడి ఉంటారు రామారావు గారు పైనుంచి. ఖచ్చితంగా ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా మనిషిని మనం హార్ట్ తాకినట్టుగా, నిజంగా హీరో అంటే 4 డ్యాన్సులు 4 ఫైట్లు చేసి హీరో అయిపోతాడు. కానీ రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షల జనాలు రావాలంటే ఎంత కష్టపడాలి. జైల్లో ఆయన కొనుక్కున్న సన్నివేశం చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఎంత సుఖంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత కష్టాలు పడ్డారు. అయినా ఈ దేశాన్ని ఉన్న రాజకీయం సోనియా గాంధీ ఎదిరించి నిలబడి ఆయన ఏదైతే తండ్రి మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పుకుంటూ ఈరోజు అన్ని పథకాలు కూడా చేస్తూ ఉన్నాడు. సినిమా తీసిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సినిమా చాలా అసలుకి సినిమా చూసినంతసేపు ఇంకేం జరుగుతుందనే సన్నివేశాలు వచ్చినాయి. ఇది సూపర్ హిట్ అయింది, డబుల్ హిట్ అయింది. యాత్ర 1 కన్నా యాత్ర 2 ఇంకా కూడా బాగుంది. కాబట్టి రాష్ట్రం నుండే పార్టీ సభ్యులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఫస్ట్ దేవుడు రాజశేఖర రెడ్డి, రెండో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సినిమాలో చూసినంత మాకు చాలా ఫీలింగ్ అయింది. కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు నుంచి అందరూ ప్రజలు చూసేదానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జగనన్న, జై జై జగన్. ఈరోజు యాత్ర 2 పిక్చర్ చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగనన్న పైన జరిగిన కుట్రలు, అన్ని పార్టీలు కలిసిపోయి కూడా ఆయనని ఎట్లా తొక్కేయాలని చెప్పి, రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పి చేసినాయో చాలా ఇమోషనల్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క సీన్ కూడా నిజం, దాంట్లో ఎక్కడ కూడా తప్పు కానీ లేదంటే ఏదో ఎలివేట్ చేయడానికి కానీ లేకుండా వాస్తవాలకి దగ్గరగా చూపించినందుకు మాహి గారికి, వాళ్ళ టీంని నేను అభినందనలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 2011 నుంచి నా ప్రయాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది. కాబట్టి ఆయన ప్రతి అడుగులో కూడా మేము కష్టం చూసినాం. ఆయన 14లో గెలవనప్పుడు కూడా 18 సీట్లు పోటీ చేసినప్పుడు కూడా, ఆయనకు జైలుకి పంపించినప్పుడు కూడా, జైలు నుంచి ఆయన రిటర్ను లోటస్ పాండ్కు వెళ్తున్నప్పుడు కూడా, అంటే ప్రతిదీ కూడా ఒక హీరోస్ వెల్కమ్ ఏదైతే ఉండిందో ఆయనకు, ఎప్పుడు కూడా నిత్యం కూడా లక్షలాది కోట్లాది మంది ఏదైతే ఆయన కోసం వచ్చారో ఆ 9 సంవత్సరాల్లో ఆయనకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏ రకంగా అయితే ఆదరించారో ఆయన అదే విధంగా కూడా మాట పైన నిలబడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఏకమైపోయినా ఆయన మాత్రం నమ్ముకున్న సిద్ధాంతానికి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా ముందుకు వెళ్ళారని చెప్పి చాలా చక్కగా ఈ పిక్చర్లో చూపించడం జరిగింది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అలాగే యావత్తు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు కోరుకుంటున్నా, ఇట్స్ ఏ మస్ట్ వాచ్ పిక్చర్. ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతను ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఎలా ఓడిపోయినప్పుడు ఉండాలి, ఎలా గెలిచిన తర్వాత ఉండాలని చెప్పి చూపించిన పిక్చర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 600కు పైగా కుటుంబాలు, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని జగనన్న పావురాల గుట్ట దగ్గర మాట ఇచ్చాక ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి ఆ కష్టాలు పడుతూ ఆ మాటను నిలబెట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం ఈ కష్టాలన్నింటినీ కూడా ఎలా భరించారు చాలా చక్కగా వివరించారు. అలాగే 2014 ఎన్నికల టైంలో అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కితే ఒక అబద్ధపు హామీ అనేది రైతు రుణమాఫీ లాంటిది నేను ఇవ్వను, నేను ఏది చేస్తానో అదే చెప్తాను, అదే హామీగా ఇస్తాను అంటూ జగనన్న ఏ విధంగా నిలబెట్టారో చాలా చక్కగా చూపించడం జరిగింది.
అలాగే ప్రజల కోసం ఆ రోజు జగనన్నని జైల్లో పెట్టిన 16 నెలలు జైల్లో పెట్టినా కూడా వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడ్డారో కూడా చూపించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న ఉండేటప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనేయడం, అలాగే అసెంబ్లీలో జగనన్నకి ఎన్నో కష్టాలు గురి చేస్తే ప్రజల్లోనే నేను తేల్చుకుంటాను అని చెప్పి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాను ప్రజల్లోనే తిరిగి అని పాదయాత్ర చేయడం. పాదయాత్ర టైంలో ఎండనక వాననక చలనక అలాగే తేనెటీగలు కుట్టేసినా కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్ర ముందుకే నడిచి ప్రజల కష్టాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించడమే కాకుండా తనని నమ్మిన వాళ్ళకి ఏ విధంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అనేది కూడా ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఓవరాల్గా తీసుకుంటే జగనన్న తాలూకా ప్రస్థానాన్ని హార్ట్ టచింగ్గా చాలా చక్కగా వివరించడం జరిగింది. నిజంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇలాంటి మాట తప్పని మడమ తెప్పని నాయకుడి వెనక పనిచేస్తూ ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2010 నుంచి కూడా జగనన్న వెనక నడుస్తూ ఉన్నాము. ఇంత గొప్ప నాయకుడి వెనక పనిచేస్తున్నామని మేము గర్వంగా ఫీల్ అయ్యేట్టుగా ఈ మూవీ ఉందని తెలియజేసుకుంటూ నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా ఆ రోజు తీసుకుంటే 2019లో జగనన్న ఏమి చేస్తానో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని హామీలు 99% హామీలు అమలు చేసి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచి ఏమి చేశానో చెప్పి ఖచ్చితంగా 175కు 175 సీట్లు తెచ్చుకుంటారు. దానే యాత్రాత్రిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.